You and I go separate ways, 'cause lately I don't feel the way that I used to, that I used to, that I used to. అందరికీ నమస్కారం. నా పేరు రాజు. వెల్కమ్ టు రాజు క్యూరియాసిటీ థింగ్స్. నేను లండన్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచిన లండన్లోని బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళబోతున్నాము. ఈ బ్రిటిష్ మ్యూజియంని జూన్ 7, 1753లో ఏర్పాటు చేశారు. అంటే దగ్గర 270 సంవత్సరాల క్రితం అన్నమాట. ఈ బ్రిటిష్ మ్యూజియంలో 80 లక్షల ఆబ్జెక్ట్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇది ప్రపంచంలోనే కలెక్షన్స్లో మొదటి స్థానంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ మ్యూజియంలో ప్రతి ఖండానికి సంబంధించిన కలెక్షన్స్ అనేవి ఉన్నవి. ముఖ్యంగా ఏషియా, ఆఫ్రికాకు సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం మ్యూజియం లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక మ్యాపింగ్ చార్ట్ అయితే పెట్టారు, ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయని. నేనైతే మన ఇండియాకి సంబంధించిన వస్తువుల దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ చూస్తే మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతి పేరు చూడవచ్చు. ముందుగా మనం నటరాజ విగ్రహంతోని ప్రారంభిద్దాము. శివ నటరాజ ఒక అద్భుతమైన ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు. ఇది విశ్వం యొక్క సృష్టికర్త, సంరక్షకుడు మరియు నాశనం చేసే వ్యక్తిగా శివ యొక్క పాత్రలను ఒకే చిత్రంలో మిళితం చేస్తుంది మరియు కాలచక్రం యొక్క భారతీయ భావనను తెలియజేస్తుంది. ఇక్కడ కనబడుతున్న నటరాజ విగ్రహం అనేది చోళ కాలం నాటి విగ్రహం అని చెప్పుకోవచ్చు. దీనిని తంజావూరు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఈ విగ్రహం యొక్క ధర కొన్ని వేల కోట్లు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సితార్ రవిశంకర్ గారి యొక్క సితార్. 1960 దశాబ్దంలో ఇండియన్ మ్యూజిక్ కి ప్రపంచ గుర్తింపు తెచ్చిన వ్యక్తి మన రవిశంకర్ గారు అని చెప్పవచ్చు. అందుకు గాను ఆయన గుర్తుగా రవిశంకర్ గారి యొక్క కుటుంబం ఈ సితార్ని బ్రిటిష్ మ్యూజియం కి బహుమతిగా ఇవ్వడం జరిగింది. దీనిని చాలా విలువైన వస్తువుగా ఇక్కడ పరిగణిస్తున్నారు. భారత స్వాతంత్రోద్యమం సమయంలో ప్రజలకి స్వాతంత్రోద్యమం గురించి అవగాహన చేయడం కోసం తోలుబొమ్మల ఆటలతో అవగాహన చేసేవారు. ఆ సమయంలో ఉపయోగించిన మహాత్మా గాంధీ గారి యొక్క బొమ్మ అని చెప్పవచ్చు. ఇక్కడ కనపడుతున్న వస్తువులు మహారాజా రంజిత్ సింగ్ వి అని చెప్పుకోవచ్చు. మహారాజా రంజిత్ సింగ్ సిక్ రాజ్యానికి మొదటి రాజు. అలాగే ఆయనే సిక్ రాజ్యాన్ని కూడా స్థాపించాడు. ఇక్కడ కనపడుతున్న వస్తువులు మహారాజా రంజిత్ సింగ్ వి అని చెప్పుకోవచ్చు. మనందరికీ టిప్పు సుల్తాన్ గురించి తెలిసిన విషయమే. టిప్పు సుల్తాన్ దక్షిణ భారత రాజ్యమైన మైసూరు యొక్క పాలకుడు. ఆయన బ్రిటిష్ వాళ్ళతో ముఖ్యంగా 4 యుద్ధాలు చేశాడు. అవే ఆంగ్లో మైసూరు యుద్ధాలు. అయితే 4వ ఆంగ్లో మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ను గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లెస్లీ 1798లో చంపాడు. అయితే
టిప్పు సుల్తాన్ను చంపిన తర్వాత అతని యొక్క కత్తిని అతని ధైర్యానికి చిహ్నంగా బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అప్పుడు స్వాధీనం చేసుకున్న కత్తిని ఇక్కడ బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. ఈ గ్యాలరీలో మనం ఈజిప్ట్స్ మమ్మీని అయితే చూడవచ్చు. ఇక్కడ ఎంతో పురాతనమైన మమ్మీలను, అప్పుడు ఉపయోగించిన శవపేటికలను కూడా చూడవచ్చు. అప్పుడు ఈజిప్ట్లోని అంత్యక్రియలు చేయడానికి ఉపయోగించిన పురాతనమైన పద్ధతి, వస్తువుల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న మమ్మీలని పరిశోధించడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన పరిజ్ఞానాన్ని గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్న మమ్మీల యొక్క ఎక్స్రే మరియు సిటీ స్కాన్ల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎన్నో వేల సంవత్సరాల కాలం నాటి మమ్మీల గురించి కూడా తెలుసుకోవచ్చు. బ్రిటిష్ మ్యూజియంలోని మెకానిక్ క్లాక్స్ గ్యాలరీకి అయితే వచ్చాము. ఇక్కడ ఎన్నో రకాల ఎన్నో ఫార్ములాస్తో ఉన్న మెకానిక్ క్లాక్స్ అయితే చూడవచ్చు. ఈ మెకానిక్ క్లాక్స్ లో ఉపయోగించబడ్డ ఫార్ములాస్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమని చెప్పొచ్చు. ఈ మెకానిక్ క్లాక్స్ అనేవి వెస్ట్ యూరప్ లో మధ్యయుగ కాలంలో కనుగొనబడినాయి. మొదట వీటిని చర్చిలలో ఉపయోగించడం జరిగింది. ఈ మెకానిక్ క్లాక్స్ అనేవి మానవ చరిత్రలో ఒక రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ బ్రిటిష్ మ్యూజియంలో అయితే ఎన్నో వింతలు విశేషాలు అయితే దాగి ఉన్నాయి. ఒక్క రోజులో అయితే ఈ బ్రిటిష్ మ్యూజియంని మనం ఎక్స్ప్లోర్ అయితే చేయలేము. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఒక 10% కూడా చూసుంటాను. లండన్లో ఉన్నవారైనా లేకపోతే లండన్కి వచ్చేవారైనా ఈ బ్రిటిష్ మ్యూజియంని తప్పక విజిట్ చేయండి. So much for watching this video. Thank you so much. Bye bye.